మరి ఇంతమందికి చేసిన మీరు, ఎందుకంటే ఎవరు చేయని డేరింగ్ డెసిషన్ అనుకోవచ్చు ఇది. మరి రేపు రోజున ఖచ్చితంగా ఎమ్మెల్యే మీరే అవుతారన్నది అయితే అర్థమవుతుంది. నేను అదే చూస్తున్నా కదా, అర్థమవుతుంది. ఏదో టెన్షన్ అంటే ఏంటి టెన్షన్? టెన్షన్ అనే మాట నాకు అర్థం తెలియక అడిగా ఏంటి టెన్షన్ అని. ఉంటది, ఎందుకంటే ఆయన 10 సంవత్సరాలు చేశారు కదా. అది ఆయనకుంటుంది, నాకేం పని? మీకు లేదు అసలు టెన్షన్. ఆ డిస్టర్బెన్స్లో నాకు ఆ వర్డ్ తెలీదు. ఓకే. 5 సంవత్సరాల ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిని, పూర్తి స్థాయిలో ప్రజలకు మేలు చేసిన వ్యక్తిని, ఓకే, ప్రతి ఇంట్లో సంక్షేమం ఇచ్చిన వ్యక్తిని, ప్రతి ఇంట్లో ఎవరికైతే అర్హత ఉందో, ఎవరికైతే నివాస స్థలం లేదో వాళ్ళందరికీ ఇచ్చినాడు. ఈ ఇచ్చిన 27 ఏళ్ళలో ఇంకా ఇప్పుడు కనీసం ఒక 4,000 మంది ఇంకా ఉన్నారు. అన్నయ్య మాకు రాలేదు అన్నయ్య, మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, అప్పుడు ఇందిరాగాంధీ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇచ్చాము, అప్పుడు ఇల్లు కట్టుకున్నాం, ఇప్పుడు సుమారు 15 సంవత్సరాలు అయింది, ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, కొంచెం ఏళ్ళ కూడా రాసి పెట్టాను ఆయన మళ్ళీ అడుగుతాం. నేను అంటుంది 27 మందిలో అమ్మా టీడీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉన్నారు, నేషనల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. నీకు కావాలంటే ఏ హోదాల్లో వీళ్ళు పదవుల్లో ఉన్నారో వాళ్ళకు కూడా ఇచ్చిన లిస్టు కూడా ఇస్తాను. మీ దగ్గర ఉంది, నేను ఇస్తారు. స్వయంగా నేనే తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు కూడా పట్టా చక్కగా నా చేత్తో ఇచ్చాను. మీరే ఇచ్చారు? నా చేత్తో ఇచ్చా. వాళ్ళు కూడా సంతోషంగా అన్నయ్య అని నాకు దండం పెట్టి వాళ్ళు కూడా సంతోషంగా. దీంట్లో పార్టీ నేను మాట్లాడను, తప్పు. నేను మాట్లాడినా కూడా తప్పు, నేనేం మాట్లాడినా కూడా తప్పు. నా పార్టీలతో సంబంధం లేదు. నీకు నివాస స్థలం లేదు, నేను ఇస్తాను. నువ్వు అడిగావు కాబట్టి తెలుగుదేశం పార్టీ అని చెప్పాను, నేను చేశా కాబట్టి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్పుకున్నా నాకు అనవసరం, జనసేన పార్టీ వాళ్ళు ఏం చెప్పుకున్నా నాకు అనవసరం. నేను పార్టీ వాళ్ళు ఏ పార్టీ అయినా నాకు అనవసరం, నేను ఇచ్చా. వాళ్ళు అన్నయ్య నాకు తెలుసు, ఆమె తెలుగుదేశం కౌన్సిలర్, కానీ పట్టాల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా డయాస్ మీదకి ఆమె వచ్చి నా చేతులతో తీసుకొని నాకు దండం పెట్టి అన్నయ్య మంచి స్థలం ఇచ్చావు, సంతోషం అన్నయ్య అని చెప్పి నా దగ్గర నన్ను ఆశీర్వదించన్నాయని చెప్పింది. అంటే ఒక అన్నగా నేను అలానే ఉన్నా, కానీ వాళ్ళ పార్టీ అనో వాళ్ళకి ముద్రైంది, తప్పు కూడా చేశా. ఆ చేసిన మంచి పనిగానే ఉంచుకోవాలనుకున్నా, కానీ పార్టీలు రంగు పుయ్యాలని నేను అనుకున్నాను. నాకు పార్టీకి నాకు వాళ్ళు ఏ పార్టీ నాకు అనవసరం. నా నియోజకవర్గ ఓటర్లు వాళ్ళు పేదాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, వాడు నివాస స్థలం నేను ఇచ్చా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వాళ్ళకి నేను ఇచ్చా. తీసుకున్నారు.